గూఢచారి, మేజర్ లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు శశికిరణ్ తిక్క. అలాంటి ఆయన కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ కాజల్ హీరోయిన్గా ఒక సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాతో సుమన్ చిక్కాల దర్శకుడిగా పరిచయమయ్యారు. శశికిరణ్ తిక్క సోదరుడు బాబీ తన స్నేహితుడు శ్రీనివాసరావుతో కలిసి నిర్మాతగా మారుతూ ఈ సినిమాని తెరకెక్కించారు. కాజల్ మొట్టమొదటిసారి ఒక పోలీస్ అధికారి పాత్రలో నటించిన ఈ సినిమా మీద టీజర్, ట్రైలర్ రిలీజ్ చేసినప్పటి నుంచి అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎట్టకేలకు ఈ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే మీడియా కోసం ఒకరోజు ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించారు మేకర్స్. మరి ఈ సినిమా ఎలా ఉంది? కాజల్ ఈ సినిమాతో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం. సత్యభామ ఒక నిజాయితీగల పోలీస్ అధికారిని. సైబరాబాద్ సర్కిల్లో ఏసీపీగా పనిచేసే ఆమె షీ టీమ్స్కు హెడ్గా వ్యవహరిస్తూ ఉంటుంది. ఒక హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠా ఆట కట్టించిన ఆమె శ్రీసేఫ్ గురించి అమ్మాయిలకు అవగాహన పెంచే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే ఒకరోజు ఆమెను కలిసేందుకు హసీనా వస్తుంది. తాను యదు అనే ఒక టాటూ ఆర్టిస్ట్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని, అయితే అతను ఇప్పుడు తనను వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. దీంతో సత్యభామ యదుకు ఫోన్ చేసి మరోసారి హసీనా జోలికి వస్తే ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది. అయితే డ్రగ్స్ మత్తులో ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న యదు హసీనాను సత్యభామ కళ్లముందే చంపేస్తాడు. ఎలా అయినా నిన్ను రక్షిస్తానని చెప్పిన సత్యభామ తన కళ్లముందే హసీనా చనిపోవటంతో మానసిక వేదన అనుభవిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమె తమ్ముడు ఇక్బాల్ మిస్ అవుతాడు. దానికి కారణం ఎంపీ అన్న కొడుకు అని భావించి సత్యభామ అతన్ని అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో ఆమెకు కొన్ని షాకింగ్ విషయాలు తెలుస్తాయి. దీంతో అసలు సత్యభామ ఏం చేసింది? ఈ ఇక్బాల్ ఏమయ్యాడు? అసలు హసీనాను చంపిన వ్యక్తిని సత్యభామ ఏం చేసింది అనే విషయాలు తెలియాలంటే సినిమాను బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే. సత్యభామ సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పవచ్చు. మనం తెలుగులో ఎన్నో సంవత్సరాలుగా చూస్తున్న క్రైమ్ థ్రిల్లర్స్ లాగానే ఈ సినిమా కూడా మొదలవుతుంది. మొదటి సీన్ నుంచి కాజల్ను ఎలివేట్ చేయటానికి డైరెక్టర్ ప్రయత్నించినట్టు అనిపించింది. ఒక ఐపీఎస్ అధికారిని చూసి ఐపీఎస్ అధికారి అయిన కాజల్ ఎలాంటి కేసుని అయినా సాల్వ్ చేసేలా తన తెలివితేటలు ఉపయోగిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఆమెను షీ టీమ్స్ హెడ్గా నియమిస్తారు. అమ్మాయిల అందరికీ తానున్నానని భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్న ఆమెను ఊహించని విధంగా ఒక అమ్మాయి ఆశ్రయిస్తుంది. ఆమెకు భరోసా కల్పించి కాపాడదాం అనుకున్న సమయంలో కళ్లముందే చనిపోవటంతో చాలా డిస్టర్బ్ అవుతోంది. ఆమెను చంపిన వ్యక్తిని వెతికే పనిలో పడ్డ సత్యభామ ఈ క్రమంలో ఎన్నో సరికొత్త విషయాలను తెలుసుకుంటోంది. హసీనా చనిపోతున్నప్పుడు తన తమ్ముడిని బాగా చూసుకోమని కోరటంతో ఆమెకు మాట ఇచ్చి అందుకు మరింత కష్టపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజానికి క్రైమ్ థ్రిల్లర్స్ విషయానికి వస్తే ఏదో ఒక కేసు చుట్టూనే కథ తిరుగుతుంది. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఒక కేసుతో లింకప్ చేస్తూ అనేక లేయర్స్ని టచ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే అది కొంతవరకు ఎంగేజింగ్ అనిపించినా కొన్నిసార్లు మాత్రం కన్ఫ్యూజన్ కూడా క్రియేట్ చేసినట్టు అయింది. ఒక విషయాన్ని క్లియర్ చేస్తున్నట్టు కనిపిస్తూనే మరొక విషయంతో ప్రేక్షకులలో కొత్త అనుమానాలు క్రియేట్ చేయటంలో మాత్రం టీం సఫలమైనట్టే కనిపించింది. శశికిరణ్ తిక్క మార్క్ స్క్రీన్ ప్లే చాలా చోట్ల మిస్ అయినట్టే అనిపించినా కాజల్ అగర్వాల్ తన మ్యాజిక్తో కవర్ చేసే ప్రయత్నం చేసింది. కానీ అది పూర్తిస్థాయిలో సఫలమైందా అంటే అవునని చెప్పలేని పరిస్థితి. ఇప్పటివరకు ఒక గ్లామర్ డాల్గా కనిపించిన కాజల్ ఈ సినిమాలో తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి పోలీస్ అధికారి పాత్రలో కనిపించటమే కాదు, కొన్ని యాక్షన్ సీన్స్లో కూడా మైమరిపించేలా నటించింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ పూర్తిస్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే విషయంలో తడబడినా బాగానే ఎంగేజ్ చేసింది. టెక్నికల్ విషయానికి వస్తే స్క్రీన్ ప్లే బాధ్యతలు మొత్తం తీసుకున్న శశికరణ్ తన మార్కుని పూర్తిస్థాయిలో క్రియేట్ చేయకపోయినా ఎంగేజింగ్గా తెరమీదకు తీసుకొచ్చే విషయంలో మాత్రం కొంతవరకు సఫలమయ్యాడు. డైలాగ్స్ కొన్ని ఆలోచింపచేసే విధంగా ఉన్నాయి. స్టెంట్ కొరియోగ్రఫీ కాజల్కు కరెక్ట్గా సెట్ అయింది. మ్యూజిక్ కూడా పాటలన్నీ గుర్తుపెట్టుకోలేని విధంగా ఉన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదనిపించింది. ఎడిటింగ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ కొంత ట్రిమ్ చేసుకున్నా పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ సినిమా మూడును క్యారీ చేసేందుకు బాగా ఉపయోగపడింది. ఫైనల్లీ సత్యభామ కాజల్ మార్క్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్కు వెళ్తే నచ్చవచ్చు.